మన్ గారు ఏంటి బ్రహ్మాండంగా ఎప్పుడు అంటే ఒక విశ్వగురువుగా చెప్పే ప్రధాని మోదీ ఇవాళ అమెరికాలో ఆయనకు దొరికిన ఆతిథ్యం కానివ్వండి, వారికి బస చేసిన ఆ హౌస్కు ఉన్న ఒక ప్రత్యేకత కానివ్వండి, దానికి ఉన్న హిస్టరీ కానివ్వండి, ఓవరాల్గా చూస్తే నిజంగానే భారత్కి ఇస్తున్న ఇంపార్టెన్సు, మోదీ ఆ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారు అనే ఒక ఘనత భారతీయులందరికీ చాలా గర్వకారణం. సో కానీ కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన స్థాయిలో అడ్రస్ చేయలేదనేది, అంటే ముఖ్యంగా ఇప్పుడు బేడీలు వేసి భారతీయ విద్యార్థులను లేకపోతే ఉద్యోగులను ఎవరైతే అక్కడ ఉండడానికి చట్టపరంగా అర్హులు కారో వాళ్ళని వెనక్కి పంపిన తీరు, పంపడంలో ఏమీ ఇబ్బంది లేదు, కానీ వెనక్కి పంపిన తీరు మిగతా దేశాల్లాగే దాని మీద మనం ఏం పెద్ద డిసెంట్ వ్యక్తం చేయలేదు. అలాగే మోదీ వారి సమక్షంలోనే ట్రంప్ మనకు ఒక టారిఫ్ కింగ్ అనే ఒక బిరుదిచ్చి మోదీ చాలా మంచి నెగోషియేటర్ నాకన్నా అని కూడా చిన్న ఇట్స్ ఏ సెటైర్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకిద్దరికి ఉన్న మంచి ర్యాపో విషయంలో కూడా ప్రైడ్ ఏది ప్రైడ్ అని అంటున్నా. ప్రైడా చెప్పండి. రిషన, మీకు పైనాలిటీ మిత్రులందరికీ నమస్కారాలు. నమస్తే. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో కానీ, భారతదేశానికి మిగతా దేశాలు కష్ట సమయంలో, ఇప్పుడు ఇజ్రాయెల్లో వార్ సమయంలో కానీ, మన జరిగినటువంటి ఈ అంశాలన్నింటిలో కానీ ఏ విధంగా భారతదేశానికి గౌరవ ప్రతిష్టతలు, మన ప్రధానమంత్రి ఏదైనా చెప్తే, నేను నరేంద్ర మోడీ గారిని కోట్ చేయట్లా, భారతదేశ ప్రధానమంత్రి ఏదైనా చెప్తే ప్రపంచ దేశాధినేతలు ఏ విధంగా మన దేశానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏ విధంగా మన మాట వింటున్నారు. ఒకప్పుడు సూపర్ పవర్స్ అంటే రష్యా, అమెరికా అటు చెప్పుకునే వాళ్ళు. ఈరోజు అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. దానికి కారణం ఈ 10 ఏళ్ల కాలంలో మనం బిల్డప్ చేసుకున్నటువంటి మన క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ఎవరి వల్ల వచ్చిందంటే 10 సంవత్సరాలు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కోట్ చేస్తారు నరేంద్ర మోడీ గారి గురించి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కానీ గమనించినట్టయితే ఈ దాదాపు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మిత్రులు ఉన్నారు, మా అమెరికా మిత్రులు విశాల్ గారు. అక్కడ హౌడీ మోడీ కార్యక్రమంలో ఏ విధంగా ట్రంప్ గారు ప్రధానమంత్రి చేయి, మరి మళ్ళీ వీడియో కూడా చూడండి, మన మోడీ గారు ఆయన చేయగాదు, ఆ ట్రంప్ గారు మన ప్రధానమంత్రి చేయబట్టుకొని తీసుకుని వెళ్ళడం. ఒకప్పుడు ఏ మోడీ గారికి అయితే మేము అమెరికా వీసా ఇయ్యలేము, వారు రాకూడదని చెప్పినటువంటి ఆంక్షలు విధించినటువంటి అగ్రరాజ్య అమెరికా, ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ విధంగా అమెరికాలో, అంటే ఇది 140 కోట్ల భారతీయులకు దక్కినట్టు గౌరవంగా నేను భావిస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కినటువంటి ప్రతి గౌరవం ఇది మనందరికి 140 కోట్ల మంది భారతీయులకి దక్కినట్టు గౌరవంగా నేను భావిస్తున్నాను. ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు. నరేంద్ర మోడీ గారు విజన్ ఎప్పుడు ఫ్యూచర్ పైన ఉంటుంది. చిన్న చిన్నవి తాత్కాలికం మీద, దాని మీద వారి దృష్టి ఎక్కువ ఉండదు. కాబట్టి ఇద్దరు జోడీ రాబో రోజుల్లో భారతదేశం మరియు అమెరికా జోడీ రాబో రోజుల్లో విశ్వగురువుగా స్వామి వివేకానంద కళ్ళగనటువంటి ఈ విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఒక ప్రణాళికలతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా 100% వారు దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు స్పేస్ టెక్నాలజీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశం అన్నిటితో ఢీ కొడుతుంది. అమెరికాతో, జపాన్ తో, చైనాతో ఢీ కొడుతుంది. ముఖ్యంగా చైనా నేను ఎందుకు అంటున్నా అంటే, చైనాని ఈరోజు ఐఎమ్ సారీ టు సే ఏ దేశం నమ్మే పరిస్థితులు లేరు. వారి చూపంతా భారతదేశం మీద పడింది. ఒక మంచి మిత్ర దేశమైనటువంటి భారతదేశం. గతంలో అమెరికాకి మనకు సరైన సంబంధాలు లేవు, గతంలో ఈ విధంగా సంబంధాలు లేవు, కానీ అది బిల్డప్ చేసుకుంటూ వచ్చామంటే మన మీద ఉన్నటువంటి, మన భారతదేశం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ నమ్మకం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య ఒక సర్వే జరిగింది. సర్వే జరిగితే 18 to 26 years యంగ్ యూత్ ఉన్నటువంటి కంట్రీ ఈ వరల్డ్ వైడ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే దాదాపు 67% ఇండియాలో ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ప్రపంచాన్ని రూల్ చేసే సత్తా మన భారతదేశం నుండి యువతకు ఉందని చెప్పి అన్ని దేశాలు పసిగట్టాయి. కాబట్టి ఆ దిశగా భారతదేశానికి ఒక ప్రత్యేక గౌరవం దక్కుతా ఉంది. అందులో బాగా నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానాలు అమోఘం. అసలు ఎవరు దాన్ని ఊహించని స్థాయిలో వారికి ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ మినిస్టర్ వారు కానీ, అలాగే మన అడ్వైజర్ మన జేమ్స్ బాండ్ అంటారు అజిత్ దోవల్ వారు కానీ, అందరూ టీం వర్క్. ఇది ఒక నరేంద్ర మోడీ గారితో పాటు వారు ఏర్పరచుకునేటువంటి టీం వర్క్. జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఈ టీం వర్క్ లో
పూర్తి సక్సెస్, స్ట్రైకింగ్ రేట్ 100% తో పోతోంది. కాబట్టి ఇదే స్ట్రైకింగ్ రేట్ దేశం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ముందుకు పోవాలి, దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఆ విజయాన్ని నరేంద్ర మోడీ గారు సాధిస్తారు, ఆ నమ్మకాన్ని నరేంద్ర మోడీ గారు నిలబెట్టుకుంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. రైట్. విలాస్ గారు, మీరు అక్కడ ఉన్నారు, దగ్గరుండి అక్కడ వ్యవహారాలు అవి చూస్తూ ఉన్నారు. ఇందాక మిమ్మల్ని భానుగారు కూడా సంబోధించారు మిత్రులని. సో ఖచ్చితంగా అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు అంతా కలుస్తారు.